ఆత్మబంధు నమో నమః. జీవన మాధుర్యం గురించి ప్రతిరోజు కొద్దిగా తెలుసుకుంటున్నాము. ఈరోజు ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం అనేది ఏంటి? సూర్యుడు నీ నెత్తి మీద ఉన్నప్పుడు నీడ ఉండదు. అలాగే దృఢచిత్తంతో ఉంటే సందేహాన్ని నీడ ఉండదు. ఆ విశ్వాసానికి సంబంధించిన అంశం ఇది. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ఈ ప్రపంచంలో దేనికి సందేహించాల్సిన పని లేదు. మీలో మీరు నమ్మకం పెంచుకోండి. మీరు మీ పని మీద మనసు లగ్నం చేసి చక్కగా చేస్తే మిమ్మల్ని ఏదీ ఆపలేదు. మీరేం కోరుకుంటారో అది తప్పకుండా లభిస్తుంది. ఆత్మబలం ఉన్న వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది. అందుకే నీ అంగీకారం లేకుండా ఎవరైనా నిన్ను తక్కువ వాడుగా అనుకునేలా చేయలేరు. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి అల్పత్వభావంతో కృంగిపోడు, కుమిలిపోడు. కాబట్టి చాలా చక్కగా గుర్తించండి. అన్నిటికన్నా ముందుగా మనము సంతరించుకోవాల్సింది ఆత్మవిశ్వాసం. ధనం కన్నా, బలం కన్నా ఆత్మవిశ్వాసము మనిషికి మంచి చేస్తుంది, అండగా నిలుస్తుంది. అందుకే ఆత్మవిశ్వాసం కోల్పోయినాడు 1000 ఏనుగుల బలం ఉన్న చిన్న చీమ కన్నా హీనము. సందేహకుండా నిండైన ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారో అన్ని పనులు సకాలంలో సక్రమంగా సంతృప్తిగా పూర్తవుతాయి. దీనికి ఉదాహరణగానే శివాజీ కానీ, రాణి లక్ష్మీబాయి కానీ, రుద్రమదేవి, వివేకానంద, ఈనాటి మన మోదీ గారు కానీ నిండుగా ఆత్మవిశ్వాసంతో ఉన్నవారే. కావున నిండుగా ఆత్మవిశ్వాసంతో జీవించండి. జై గురుదేవ్. శుభం భూయాత్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై గురుదేవ్.